ఆర్టికల్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది, దాన్ని డిస్కస్ చేద్దాం. ఈ మధ్య కాలంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కనబడుతున్నటువంటి క్వశ్చన్. లెట్ us టాకిల్ దిస్. ఇక్కడ షీఈస్ డాష్ టాలర్ ఆఫ్ ద టూ సిస్టర్స్ ఉంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టాలర్ అనేటటువంటి కంపారిటివ్ డిగ్రీ ఉంది. టాల్, టాలర్, టాలెస్ట్. మనం ఆర్టికల్స్ కి సంబంధించినటువంటి రూల్స్ నేర్చుకునేటప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కి సంబంధించి స్పెసిఫిక్ గా కంపారిటివ్ డిగ్రీ గురించి కొన్ని విషయాలను డిస్కస్ చేసాం. అక్కడ ఒకే వాక్యంలో రెండు కంపారిటివ్ డిగ్రీస్ ఇస్తే రెండిటి ముందు దా రాయాలని నేర్చుకున్నాం. ఒకవేళ ఒకటే కంపారిటివ్ డిగ్రీ ఉంటే మీరు ఏ ఆర్టికల్ రాయకూడదు. మరి ఇక్కడ ఇచ్చిన వాక్యంలో మీకు ఒకే కంపారిటివ్ డిగ్రీ కనబడుతుంది. అయితే మనం ఇప్పుడు నో ఆర్టికల్ రాసేద్దామా సార్? కాదు, వెయిట్ చేయాలి. గ్రామర్ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ విషయాలను అది కలిగి ఉంటుంది. మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు టాలర్ అంటే ఒక కంపారిటివ్ డిగ్రీ, ఒకే వాక్యంలో రెండు కంపారిటివ్స్ ఉంటే రెండింటి ముందు దా రాయాలి. ద హయ్యర్ వి గో ద కూలర్ ఇట్ బికమ్స్. ద మోర్ యూ గెట్ ద మోర్ యూ వాంట్. దా రెండింటి ముందు ఎందుకు పెడుతున్నా అంటే రెండు కంపారిటివ్ డిగ్రీస్ ఒకే వాక్యంలో ఉన్నాయి కాబట్టి. మరి ఇచ్చిన వాక్యంలో ఒకటే కంపారిటివ్ డిగ్రీ ఉంది. ఒకే కంపారిటివ్ డిగ్రీ ఇచ్చినప్పుడు మనం ఏ ఆర్టికల్ రాయకూడదు. కానీ అది ఎలాంటి వాక్యమో చూద్దాం ఒకసారి. షీ ఈస్ టాలర్ దాన్ గీత. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, టాలర్ ఒక కంపారిటివ్ డిగ్రీ, దాని తర్వాత ఏముంది? దాన్ ఉంది. ఇప్పుడు దీని ముందు ఏమైనా ఆర్టికల్ ఉందా? లేదు. అంటే కంపారిటివ్ డిగ్రీ తర్వాత దాన్ ఉంటే మీకు ఇక్కడ ఏ ఆర్టికల్ ఉండదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టాలర్ తర్వాత దాన్ ఉందా? లేదు. ఏముంది? ఆఫ్ ద టూ అని ఉంది. ఇలా మీకు కంపారిటివ్ డిగ్రీ తర్వాత ఆఫ్ ద టూ వచ్చిందని అనుకోండి, అప్పుడు మీరు దా రాయాలి. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరిలో ఆమె టాలర్ అని చెప్తున్నాం. ఓ రకంగా మీనింగ్ సూపర్లేటివ్ ఇస్తున్నాం, డిగ్రీ కంపారిటివ్ ఇస్తున్నాం కాబట్టి దా రాయాలి. సో మన ఆన్సర్ వచ్చేసి సి. షీ ఈజ్ ద టాలర్ ఆఫ్ ద టూ సిస్టర్స్. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను రాబోతున్నటువంటి క్లాసెస్లో కూడా ఇంకా ఎలాబొరేటెడ్గా నేర్చుకుందాం. కాకపోతే కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒకే వాక్యంలో రెండు కంపారిటివ్ డిగ్రీస్ ఉంటే రెండింటి ముందు దా రాయాలి. కంపారిటివ్ డిగ్రీ తర్వాత దాన్ వస్తే ఆ కంపారిటివ్ ముందు ఏం రాయకండి. కంపారిటివ్ డిగ్రీ తర్వాత ఆఫ్ ద టూ అని వస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ కంపారిటివ్ ముందు దా రాయండి. ఈ బిట్లో లాగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా గుర్తుండాలి.